మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ భార్యలు, కొడుకులు, కూతుర్లు మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, అట్లాగే గ్రామస్థాయి నాయకులు, బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే గనక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో చంద్రబాబు గారి చుట్టం అంట ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ భార్యల పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాకనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేపడేదానికి ఒక రోజు వస్తుంది. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోమంటారు.